ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 8th సర్గ. ఇక్కడ సంపాతి యొక్క ఆత్మకథ చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ అథాతే కౌతుకావిష్టాః సంపాతిం సర్వవానరాః పాప్రచ్యుర్భగవన్ బ్రూహి స్వమూఢంతం త్వమాదితః. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఓ పార్వతి, సంపాతి మాటలు వినిన వానరుడు. ఏ మాటలైతే జటాయు యొక్క మాట వానరుల నోట వినగానే సంపాతి దగ్గరికి వచ్చి వివరాలు అడగగా అవన్నీ తెలుసుకున్న సంపాతి సీతాదేవిని తీసుకెళ్లి రావణాసుడు ఆ లంకా నగరంలో పెట్టాడని, అక్కడ మళ్ళీ రాక్షసుల యొక్క పర్యవేక్షణలో సీత ఉందని నాకు నిస్సందేహంగా దూరదృష్టి ఉన్న కారణంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న వానరులందరూ కూడా కుతూహల మనస్సుతో మళ్ళీ ఆ సంపాతిని ఇలా అడుగుతున్నారు. అయ్యా, అసలు మీరెవరు? మీరంతా వృత్తాంతాన్ని మాకు మొదటి నుంచి కూడా వివరించి చెప్పరా అని. సంపాతి కథయామాస స్వవృత్తాంతం పురాకృతం అహం పురా జటాయుశ్చ భ్రాతరో రూఢయవ్వనో. ఇలా వానరులందరూ కోరగా ఆ సంపాతి తన వృత్తాంతాన్నంతా కూడా వాళ్ళకి ఇంతకు ముందు అసలు ఏమేమి చేశాడో, అసలు ఎక్కడ ఉండేవాడో అవన్నీ చెప్పటం మొదలుపెట్టాడు. నేను నా సోదరుడైన జటాయు మేమిద్దరం కూడా అన్నతమ్ములము. బలేన దర్పితావావా బలి జిజ్ఞాసయా ఖగౌ సూర్యమండల పర్యంతం గంతుముత్పతితో మధాత్. ఒకానొక కాలంలో మేమిద్దరం యవ్వనంలో ఉన్న ఆ సమయంలో బలం బాగా ఉంది. ఈ బలం ఉందన్న మదంలో ఈ బలాన్ని పరీక్షించుకుందామన్న ఆలోచనతో ఆకాశంలో ఏదైతే సూర్యమండలం ఉందో దాని దగ్గరగా వెళ్ళేంత వరకు కూడా మనం ఎగిరి చూద్దాము అని దర్పంలో ఇద్దరం కూడా ఎగరటానికి పూనుకున్నాము. బహుయోజన సాహస్రం గతో తత్ర ప్రతాపితః జటాయుస్తం పరిత్రాత్రం పక్షేరచ్ఛాద్య మోహతః. మేమిలా కొన్ని వేల యోజనాల దూరం వరకు కూడా ఆకాశ గమనంలో వెళ్ళిపోయాం. ఇలా వెళ్ళిపోతున్న క్రమంలో చాలా దగ్గరికి సూర్యమండలానికి చేరుకునేసరికి జటాయు ఆ సూర్యకిరణాల వేడికి తట్టుకోలేకపోతుంటే అది గమనించిన నేను ఆ జటాయు నా సోదరుని రక్షించాలన్న మళ్ళీ ఆ మోహానికి వశమై కారణంగా నా రెక్కలతో ఆ జటాయుని నేను కప్పివేశాను. స్థితోహం రశ్మిభిర్దగ్ధ పక్షోస్మిన్ వింధ్యమూర్ధని పతితో దూరపతనాన్ మూర్ఛితోహం కపీశ్వరః. జటాయునైతే నా రెక్కలతో కప్పేశాను, కానీ ఆ వేడికి నేను తట్టుకోలేక ఆ సూర్యకిరణాల చేత నా రెక్కలన్నీ కూడా కాలిపోయాయి. అప్పుడు నేను ఈ వింధ్యాచల శిఖరం మీద పడిపోయాను. వానరులారా, అంటే ఇక్కడ దీనాతి దీని స్థితిలో ఉన్న సోదరుణ్ణి చూడలేక తిని ఏదైతే చేశాడో దాని కారణంగా రెక్కలైతే కాలిపోయాయి. ఇలా కాలిపోవటమే కాకుండా చాలా ఎత్తు పైకి ఎన్నో వేల యోజనాలు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా కింద పడిపోయాడు. ఆ కింద పడిపోవటం కారణంగా తను స్పృహను కోల్పోయాడు అని చెప్పాడు. దీనత్రయాత్ పునః ప్రాణ సహితో దగ్ధ పక్షకః దేశం వా గిరికూటాన్ వా నజానే భ్రాంత మానసః. ఇలా నేను పడిపోయి స్పృహ కోల్పోయాను. 3 రోజుల తర్వాత నాకు ప్రాణాలే మిగిలాయి. నా రెక్కలు కాలిపోయాయి. అందుకని బాధేసింది. ఎందుకంటే పక్షికి రెక్కలే ఆధారం. ఇక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే ఎగురుతుంది. ఇప్పుడు ఆ రెక్కలు లేని కారణంగా చాలా బాధతో దీనాతి దీనంగా ఉన్న నేను అసలు నేనున్న ప్రదేశం ఏమిటో, నేను ఏ గిరి శిఖరాన ఉన్నానో కూడా నాకేమీ తెలియలేదు. శనేరున్మిల్య నయని దృష్ట్వా తత్రాశ్రమం శుభం శనేహ శనేరాశ్రమస్య సమీపం గతవానహం. మెల్లగా కన్నులైతే తెరిచి చూశాను. అక్కడ చూడగానే శుభకరమైన ఒక ఆశ్రమం కనిపించింది. మెల్లమెల్లగా ఆ ఆశ్రమానికి దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేసి మొత్తానికి అక్కడికి నేను చేరుకోగలిగాను. చంద్రమా నామా మునీరాట్ దృష్ట్వా మాం విస్మితో వదత్ సంపాతి కిమిదం తేధ్య విరూపం కేన వా కృతం. అక్కడ
చంద్రుడు అన్న మునీశ్వరుడు నన్ను చూసి ఆశ్చర్యంతో ఇలా అడిగాడు, సంపాతి ఏమిటిది? నీకు ఈ వికృతమైన రూపం ఎలా వచ్చింది? నీవు పూర్వం చాలా బలవంతుడిగా ఉండేవాడివని నాకు తెలుసునే, నువ్వు ఇలా ఎలా అయిపోయావు అని. జానామి త్వామహం పూర్వమత్యంతం బలవానసి దగ్ధో కిమర్థం తే పక్షో కథ్యతాం యధి మన్యసే. ఇంత బలవంతుడు అని నేను విని ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ వికార రూపం నీ రెక్కలిలాగా కోల్పోవటం ఇదంతా ఎలా కాలిపోయాయి? నీకు ఇష్టమని అనుకుంటేనే ఆ వివరాలన్నీ నాకు చెప్పు అని అడిగాడాయన. తతః స్వాచేష్టితం సర్వం కథయిత్వాతి దుఃఖితః అబ్రవం మునిశార్దూలం దహ్యేహం దావవహ్నినా. ఆ ముని ఇలా అడగగా నేను చేసిందంతయు కూడా ఆయనకి ఉన్నది ఉన్నట్టుగా వినిపించాను. అంత దుఃఖంలో అతనితో నేను ఇలా పలికాను, ఇప్పుడు దావాగ్ని యందు కాలి మరణిస్తాను అని కూడా చెప్పాను. ఎందుకంటే రెక్కలు లేవంటే ఏదైతే నాకు ఆధారమో అది లేకపోతే నేను ఎలా ఉండగలను? ఇవన్నీ కోల్పోయాక అసలు నేను ఉండి కూడా ఎందుకు అన్న భావన కలిగి ఈ శరీరాన్ని దగ్ధం చేసేసుకుందాం అని అనుకున్నాడు. కథం ధారయితుం శక్తో విపక్షో జీవితం ప్రభు ఇత్యుక్తో ధా మునిర్వీక్ష మాంద్రయార్థ విలోచనః. ఎలా అయినా సరే ప్రభు రెక్కలు లేకుండా నేను ఎట్లా బ్రతకగలను? అందుకు నేను ఇట్లా పలకగా ఆ మునివరుడైన చంద్రుడు నా పైన దయతో, ఎలా అయితే సజ్జనులు ఏం చేస్తారు అంటే నీ నుంచి ఏది ఆశించరు కానీ నీ మేలు కోరి నీకు మళ్ళీ మార్గాన్ని నిర్దేశించేలాగా ఉపాయాలు చెప్తారు. అతడు నా వైపు చూస్తూ మళ్ళీ నాతో ఇలా పలికాడు, శృణు వత్సా వచోమిత్య శ్రుత్వా కురు యతీప్సితం దేహమూలమిదం దుఃఖం దేహః కర్మ సముద్భవః. ఓ వత్స, నా మాటలు జాగ్రత్తగా విను. దీని తర్వాత నీకు నిజంగా ఇష్టమైతే నువ్వు అనుకున్నట్టుగా ఈ శరీరాన్ని త్యాగం చేద్ది కానీ ఆ పని నువ్వు చెయ్యొచ్చు. దుఃఖాలకి కారణము మూలము అన్నది ఏంటి అంటే ఈ శరీరము. అది కర్మల వల్ల మనకి ప్రాప్తించినది. కర్మ ప్రవర్తతి దీహి అహబుద్ధ్యా పురుషస్య హి అహంకారస్త్వనాదీహి స్యాదవిద్యా సంభవో జడః. ఈ దేహం అన్నది కర్మల వల్ల ప్రాప్తించింది కాబట్టి ఈ దేహమందు అహంకారము బుద్ధి ఏర్పడినప్పుడు కర్మ ప్రవృత్తి సంభవిస్తుంది. కర్మలు చేస్తూనే ఉంటాం కానీ కర్మ బంధనాల్లోనే చిక్కుకుంటూ ఉంటాం. ఉన్నవి తెలుగుచుకోకుండా మళ్ళీ కొత్త కర్మలు అన్నట్టుగా ఇంకా 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 మనము పోగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ అహంకారము దేహము, దేహం ఉందంటే అహంకార బుద్ధి మళ్ళీ ఏర్పడతాయి. దానివల్ల కర్మలు కొన్ని చేస్తూ ఉంటాం, అందుకే అవి ఇంకా వృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ అహంకారం అన్నది కూడా ఉప్పుడు నుంచి కాదు, అనాది అయినది. మళ్ళీ ఇది ఎందుకు కారణమైంది అంటే అవిద్య వల్ల ఇది సంభవిస్తుంది. ఇది జడమైనది అంటే దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. అంటే దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తేనే జీవితకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. చిచ్ఛాయయా సదా యుక్తస్తప్తాయ పిండవత్ సదా తేన దేహస్య తదాత్మ్యాత్ దేహశ్చేతనవాన్ భవేత్. అగ్నిలో మగ్గిన ఇనుప గుండంలాగా ఎప్పుడూ అహంకారము చిదాభాసము చేత కూడి ఉంటుంది. ఇది అహంకార దేహము. ఏదైతే ఆత్మ లోపల ఉంది, చైతన్యం ఉంది కాబట్టి నువ్వు అన్నీ చెయ్యగలుగుతున్నావు. అన్నిటికీ మూలంగా అది ఉంది కాబట్టి అది ఒక్కసారి ఈ శరీరాన్ని విడిచినప్పుడు ఏమవుతుందంటే నువ్వు జడము. దీనివల్ల ఇంక ఎటువంటి ఉపయోగము లేదు. అయితే దేహంతో తాదాత్మ్యత, ఈ అహంకారం ఎప్పుడైతే ముడిపడిపోయి ఉంటుందంటే అదిలో నీ భాగంగా నువ్వు ఎప్పుడైతే దాన్ని చేసేసుకుంటున్నావో ఇక్కడ మళ్ళీ చేతనాయుక్తం అవుతుంది. అంటే అనాదిగా ఉన్నదైనప్పటికీ కూడా అది ఎంత నీలో ఉన్నప్పటికీ కూడా ఏది ఎంతవరకు అన్నది కొన్ని కొన్ని నెత్తికి ఎక్కకుండా నువ్వు చూసుకున్నప్పుడు ఈ దేహాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించి కర్మలు చేస్తూ కర్మబంధనాల్లో చిక్కుకోకుండా సర్వము పరమాత్మమయమని సర్వవేళల్లో కూడా త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో మనం కర్మలు చేసుకుంటూ ఉండగలిగితే కానీ జన్మరాశిలా ఎన్నో జన్మల నుంచి పడుతున్నవన్నీ మనం తొలగించుకోవడానికి వీలు కాదు.
కర్మలు చేసినా కర్మబంధనాలు అంటుకోకుండా ఉండే స్థితి అన్నది అప్పుడు ఏర్పడుతుంది. లేకపోతే ఈ దేహాలు ఏర్పడుతుంటే జనన మరణాల చక్రాల్లో పడుతూనే ఉంటాము. మళ్ళీ ఇలా కర్మలు చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ అవి వృద్ధి చెందిన కారణంగా మళ్ళీ ఇలా అహంకారం ఇవన్నీ కూడా మనకి వస్తూనే ఉంటాయి. దేహోహమితి బుద్ధి స్యాధ్యాత్మానో అహంకృతిర్బలాత్ తన్మూల ఏష సంసార సుఖ దుఃఖాది సాధక. ఈ అహంకార కారణంగా ఈ అహంకారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది నాది, ఇది నేను, ఇది నాది అన్నీ ఇలా అనుకుంటూ ఉంటాం. ఈ నాది 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 అన్నది ఎక్కువైపోయిన కారణంగా ఈ దేహమే నేను, ఈ బుద్ధి కలుగుతుంది. ఇది కలిగినప్పుడు ఏమవుతుంది, ఈ సంసారానికి అది మూలం. అంటే ఈ సంసారం అన్న భవసాగరాన్ని దాటటానికి ఆ పరమాత్మను ఆధారం చేసుకున్నవాడు తరించిపోతాడు. ఆ పరమసత్యాన్ని గ్రహించినవాడు తరించిపోతాడు. సమర్పణ భావంతో కర్మలు చేసినవాడు ఆ బంధాల నుంచి విముక్తి పొందగలుగుతాడు. అలా కాకుండా ఉంటే ఏమవుతుంది, ఈ అహంకార కారణంగా దేహమే నేను అన్న బుద్ధి కలిగిన కారణంగా ఈ సంసారం అన్న భవసాగరంలోనే కూరుకుపోతాము. అందుకే ఈ సంసారము అన్నిటికీ, మాలిన్యాలకి, సుఖ దుఃఖాలకి అన్నిటినీ కూడా, అందుకే దాని ద్వారానే సుఖ దుఃఖాలన్నీ కూడా సాధిస్తున్నది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, నాకు సుఖాలు కావాలన్న ఆరాటంలో ఉంటాను. నాకు నిజంగా మంచి చేసేదైనా సరే అది నాకు నచ్చని కారణంగా అది నాకు దుఃఖంగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ సుఖ దుఃఖాల ఈ క్షోభలో పడుతూనే ఉంటూ ఉంటారు. ఆత్మను నిర్వికారస్య మిథ్యా తదాత్మ్యతః సదా దేహోహం కర్మకర్తాహమితి సంకల్ప్య సర్వదా. నిర్వికారమైన ఆత్మతో ఎలా అయితే నామానికి, ఆ రూపానికి, ఆకారానికి అతీతంగా ఉన్నవాడే పరమాత్మ. అందుకే గుణాతీత అంటాం. గుణాతీత, సర్వాతీత, సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ఈ దేహం నాలో ఉన్నది ఆ చైతన్య కారణంగా అన్నది విస్మరించావు. ఎందుకు? అహంకారం వచ్చి నేను నేను అన్న స్వార్థం ఎక్కువైపోయి మళ్ళీ వికారాలు కూడా పుష్కలంగా ఉన్న కారణంగా. నిర్వికారమైన ఆత్మతో కానీ దేహానికి మూలమైన ఈ మిథ్య, ఎలా అయితే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ మిథ్య అన్న జగత్తులో మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి. అది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. కానీ సత్యమైన వాడు, నిత్యమైన వాడు, ఎప్పుడూ ఉంటున్నవాడు, అనాదిగా, పైగా మార్పులు చేర్పులు లేకుండా ఒకేలాగా స్థిరంగా ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే అన్న పరమ సత్యాన్ని గ్రహించలేడు ఆ జీవుడు. అందుకే నేనే దేహం, ఇది నాది, ఇది నాది, ఇది నాది అన్నట్టుగానే జీవితాన్ని గడిపేస్తాడు. చేసేది నేనే, అనుభవించేది నేనే, ఇది నాది. అలానే ఆ సంకల్పాల ద్వారానే మళ్ళీ కర్మలు కూడా చేస్తూనే ఉంటాడు. అంటే ఏ జన్మ వల్ల నువ్వు జ్ఞానం అన్నది మానవ జన్మకి అది ఉన్నది. దీని ద్వారా నువ్వు జ్ఞానంతో, ధర్మంతో కూడుకుని ఏవైతే కర్మలు చేస్తూ అంత అంకిత భావంతో, త్రికరణ శుద్ధిగా పరమాత్మకే సమర్పణ భావంతో చేసినప్పుడు సంకల్ప మాత్రంతో నువ్వు మొదలు పెడతావు. క్రమేణా కర్మాల నుంచి విముక్తి పొందేలాగా. ఎందుకంటే అంత అనన్యమైన భక్తితో ఆ భావనలో ఉంటూ అన్ని సమర్పణ భావంతో ఉన్న కారణంగా కర్మ బంధనాల నుంచి నీకు విముక్తి వస్తుంది. కానీ ఈ అహంకారము నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నేనే కర్తని అని ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ అటువంటి సంకల్పాల కారణంగా మళ్ళీ అటువంటి ఇవన్నీ కూడా అసుర స్వభావ లక్షణాలు. ఇలా కర్మలు దానివల్ల చేసుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ ఈ కర్మలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. జీవః కరోతి కర్మాణి తత్ఫలేర్బధ్యతే అవశః ఊర్ధ్వాదో భ్రమతి నిత్యం పాప పుణ్యాత్మక స్వయం. ఇలా కర్మలు పెంచుకుంటూ పోవటం కారణంగా ఆ కర్మ ఫలితాలకి వశుడైపోయి బద్ధం అయిపోతాం. అంటే ఆ బంధనాల్లో చిక్కుకుపోతాం. బంధనాలు తొలగించుకోగలిగినంత అర్హత సమర్థత ఉన్నప్పటికీ కూడా ఈ అజ్ఞానమన్న అహంకారం మోహాలకి లోబడిపోయిన కారణంగా వాటికి వశి అయిపోతున్నావు. అందుకని బంధనాలు పెంచుకుంటూ పోతున్నావు. అందుకే ఈ పాప పుణ్య కర్మల కారణంగానే మళ్ళీ జనన మరణ రూపమైన ఈ సంసార చక్రంలోనే తిరుగాడుతూనే ఉంటారు. కృతం మయాధికం పుణ్యం యజ్ఞదానాది నిశ్చితం స్వర్గం గత్వా సుఖం మోక్ష ఇది సంకల్పవాన్ భవేత్. నా చేత జరపబడుతున్న యజ్ఞ దానాదుల చేత విరివిరిగా పుణ్యకర్మలు చెయ్యబడి ఉన్నాయి. నిశ్చయంగా స్వర్గానికే వెళ్ళి సుఖాన్ని
పొందుతాని అని సాధకుడు మళ్ళీ సంకల్పం కలిగి ఉంటాడు. కొన్ని కర్మలు ఎందుకంటే కర్తను నేను. అంటే చేసేవాడు, చేపించేవాడు అక్కడ ఉన్నది. ఎందుకంటే మనకి చెప్తూ ఉంటారు. ఆ యజ్ఞస్వరూపం పరమాత్మ, సర్వము పరమాత్మమయమే. ఆ వస్తువు పరమాత్మ, ఆ అక్షర పరమాత్మ, మంత్రం పరమాత్మ, ఆ విధి ఏదైతే జరుగుతుందో సర్వము పరమాత్మమయమన్న భావన లేకపోయిన కారణంగా నేను ఇక్కడ ఇన్ని చేశాను అంటే యజ్ఞయాగాదులు చేసే అంత ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నాకు పుణ్యం వచ్చేసింది, నాకు స్వర్గాలే లభిస్తాయనే సాధకుడు మళ్ళీ సంకల్పం గలవాడవుతాడు. తదేవాధ్యా సతస్తత్ర చిరం భుక్త్వా సుఖం మహత్ క్షీణపుణ్యః పతత్యర్ వాగనిశ్చన్ మర్కచోదితః. ఇలా ఆ సంకల్పాలు కలిగి ఉన్న కారణంగా మళ్ళీ అంటే నేను పుణ్యం చేసిన వాడిని అన్న భ్రమ వల్ల మళ్ళీ స్వర్గంలో కూడా గొప్ప సుఖాలు చాలా కాలం అనుభవించి ఆ పుణ్యరాశి క్షీణించగానే అంటే కొన్ని కొన్ని ఎలా అయితే తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఒక మంచి పని నీ ద్వారా జరిగింది, దానివల్ల పుణ్యం వస్తుంది. తెలిసి కానీ తెలియకుండా కానీ ఒక చెడ్డుకి కారణం నువ్వు అయ్యావు, ఒకళ్ళకి బాధించావో ఇంకొకటి చేసావో, దానివల్ల పాపం కూడా వస్తుంది. అయితే ఈ పుణ్యం అన్నది మళ్ళీ శాశ్వతమైనది. అంటే కొన్ని పుణ్యప్రదమైన కర్మలు చేసినంత మాత్రాన నీకు శాశ్వతమైన పుణ్యం ఏమి రాదు. పుణ్యాలు కొన్ని ఆచరించిన కారణంగా ఆ పుణ్యాలు క్షీణించే వరకు కూడా స్వర్గలోకానికి వెళతావు మరణానంతరము. మళ్ళీ ప్రారబ్ధవశమున మళ్ళీ ఆ కోరికలన్నీ మళ్ళీ మళ్ళీ కలుగుతున్న కారణంగా మళ్ళీ ఆ పుణ్యం నశించిపోగానే మళ్ళీ ఇక్కడికే జనన మరణాల చక్రాల్లోనే పడుతూ ఉంటారు. పతిత్వా మండలి ఛందోస్తతో నిహార సంయూతః భూమౌ పతిత్వా వ్రీహ్యాధౌ తత్ర స్థిత్వా చిరం పునః. మొదట అతడు అంటే ఇక్కడ ఏవైతే మనకి చేసుకున్న పుణ్యాల కారణంగా చంద్రమండలం పైన పడి దాని తర్వాత చంద్ర కిరణాల మూలంగా ఆ పొగమంచుతో కలిసిపోయి మళ్ళీ భూమి మీద పడతాడు. భూత్వా చతుర్విధం భోజ్యం పురుషేర్భుజ్యతి తతః రీతో భూత్వా పునస్తేన ఋతౌ స్త్రీయోని సించితః. ఇలా చంద్రకిరణాల మూలంలో మళ్ళీ ఆ పొగమంచులో కలిసిపోయి మళ్ళీ ఎప్పుడైతే భూమి మీద పడతాడో అక్కడ మళ్ళీ ధాన్యాలు ఏవైతే చాలా రకాలుగా ఉన్నాయి అలా ఆ ధాన్యాదాల వల్ల కూడా చాలా కాలం ఉండిన తర్వాత అంటే ఈ ధాన్యాలు ఏంటి అంటే అవి మనం జావలకి ఉపయోగం అంటే భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు ఇవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ 4 రకాలుగా అన్నాలు ఉన్నాయి. అండ్ కొన్ని కొరికి తినేవి, కొన్ని తాగేవి, ఎలా అయితే కొన్ని పచ్చళ్ళు ఉంటాయి. ఇట్లాంటివి అన్ని రకాలుగా 4 భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలు ఈ విధాలుగా ఈ ఆహార పదార్థాల చేత మళ్ళీ మనుషులు భుజింపబడతారు. అంతటా మళ్ళీ రేతస్సుగా మారి ఋతుకాలమందు స్త్రీ అందు మళ్ళీ ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ మనకి కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం. ఎలా అయితే ఇక్కడ మరణించారనేసరికి ఇంకొకరికి ఎవరో అక్కడ పిల్లలు పుట్టేశారనే వీళ్ళే అక్కడ పుట్టేశారనుకుని ఓహో ఓహో అని మురిసిపోతుంది. అంతలాగా వెంట వెంటనే ఏమి జరిగిపోవు. చాలా వ్యవధి తర్వాత కానీ మళ్ళీ మరుజన్మ రాదు. మనం అంత పుణ్యప్రదమైన జీవితాన్ని గడిపిలేము, అంత కర్మలు కూడా చేసేలేము. వెంట వెంటనే కారణ జన్మలు తీసుకున్న వాళ్ళే రారు, మనకి ఇంకా అసాధ్యము. ఇలా ఈ ధాన్యాల రూపాల్లో ఉండి మళ్ళీ తర్వాత స్త్రీ యొక్క ఋతుకాలమందు స్త్రీ అందు ప్రవేశించటం జరుగుతుంది. योनिरक्तेन संयुक्तं जरायुपरिवेष्टितं दीनेनैकेन कललं भूत्वा रूढत्वामाप्नुयात्. ఇలా స్త్రీ యందు ఋతుకాలమందు ఆ యోని యందు ప్రవేశించిన తర్వాత ఒక్కరోజు లోపలే యోనిలోని రజస్సుతో కలిసి అక్కడ మళ్ళీ మావిని చుట్టబడి అంటే గర్భం దాల్చేటప్పుడు ఆ గర్భస్థ పిండంగా అప్పుడు మార్పు చెంది అప్పుడు గట్టిదనం పొందుతుంది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 8th సర్గలో 23 శ్లోక సంపూర్ణం.